వైద్యుడైన లూకా భక్తుడు రాసిన సువార్త, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనము చదువుతున్నాను. పిల్లలు చిత్తగించండి. లూకా 19:10. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకములు కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రములు. నీ మహాకృప చేత ఒక వారం దినములు మా బ్రతుకుల్లో క్షేమముగా దాటిపోచేసి మరొక నూతన పునరుత్థాన దినమును మా బ్రతుకులలో మీరు అనుగ్రహించి ప్రభువా, సంఘముగా నీ సన్నిధానంలో ఈ ఉదయకాల సమయంలో సమావేశమై నేను స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి మీరు ఇచ్చిన కృపలను బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో చదవబడిన నీ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగము ద్వారా నాతో మాతో మా అందరితో ప్రభువా మీరు తేటగా మాట్లాడండి. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు కేవలము వడ్డీ వాడి నిష్ప్రయోజకుడి ప్రభువా. ఇక్కడ ఉంటున్న నీ యొక్క పరిశుద్ధ బిడ్డలందరిలోకెల్లా మిక్కిలి అయోగ్యుడు, చిన్నవాడు ప్రభువా. దాసుని నీ యొక్క శిల్వ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి యోగ్యునిగా చేసి నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేక తైలము చేత నీ దాసుని తలనంటి నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత నీ దాసుని అభిషేకించుకొని నాతో మాతో మందరితో ప్రభువా తేటగా మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడవు గనక నీకు వందనాలు. మీరు మాట్లాడుచుంటుండగా వినుబుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోబడగలిగిన జీవితములను అందరికీ ప్రసాదించి నడిపించి మహిమనందుమని యోగ్యులనుగా మమ్మల్ని ప్రభువా బల్లకై సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శుభనామమున వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము మనందరికీ చాలా చిరపరిచితమైనది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన ఉద్దేశము ఏంటో అనేక ఉద్దేశాలలో ప్రాముఖ్యమైన ఉద్దేశాలలో చెప్పుకోవలసిన ప్రముఖమైన ఉద్దేశములలో ఒకటి, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను అన్నాడు. మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడు అంటే డైరెక్ట్గా స్టేట్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఏమని అంటే నశించిన దానిని వెతికి రక్షించుటకు అన్నాడు. నశించిపోతున్న మానవాళిని వెతికి రక్షించాలనుకున్నాడు. అందుకొరనికే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాను అన్నాడు. దేవుడు అనుగ్రహింపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహింపబడ్డాడు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ, ఆదాము పిల్లలైన ప్రతి ఒక్కరూ నశించడము దేవునికి ఇష్టము లేదు. వారందరూ రక్షింపబడాలని దేవుని ఉద్దేశము. నశించే పరిస్థితి ఎందుకు దాపురించింది వాస్తవానికి అనేది ఒక ప్రశ్న. నశించడానికి దేవుడు సృష్టించాడా? మానవుని తన స్వరూపంలో తన పోలికలో దేవుడు సృష్టించాడు కదా. మరి నశించే పరిస్థితి ఎలా వచ్చింది అంటే ఆదాము హవ్వలు తినకూడదన్న పండు ఎప్పుడైతే తిన్నారో వారు నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. అప్పటి నుండి ఈ లోకాన్ని నశించిపోతున్న, ఈ లోకంలో పుడుతున్న ప్రతి ఒక్కరూ నశించిపోతున్న సమాజములోనే లెక్కింపబడుతూ ఉన్నారు. దేవుని దృష్టికి అవిధేయులైన కారణాన్ని బట్టి దేవునికి కోపము పుట్టించారు. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. దేవునికి శత్రువులు అయిపోయారు అంతకుముందు కుమారుడు, కుమార్తెలు. అలాంటి స్థితిలో నుండి దేవునికి అవిధేయులైన కారణాన్ని బట్టి మానవులందరినీ
పాపము బంధించేసింది. నశించిపోతున్న క్రమంలోనికి ప్రతి ఒక్కరు వచ్చేసారు. ఈ నశించిపోతున్న మానవాళిని అవసరమై ఉంటే దేవుడు ఈ పరిస్థితిని అంతటినీ ఎందుకు ఇలా తప్పు చేశారు కదా, మరొక సృష్టిని చేద్దామనుకున్నా చేసేవాడు. కానీ దేవునికున్న నామమునకున్నటువంటి బిరుదులలో ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, ఇలాంటి అనేకమైన బిరుదులు దేవునికి ఉన్నాయి. అదేవిధంగా ఆయన కృపా సత్య సంపూర్ణుడు అని వ్రాయబడింది. కృప చూపుటలో ఆనందించువాడని రాయబడింది. ఆయన కనికరము కలిగిన వాడని రాయబడింది. ఆయన దయగల వాడని రాయబడినది. మరి ఆదాము హవ్వలను ఒకవేళ అప్పటికే వారు చేసిన తప్పును బట్టి దేవుడు ఏమన్నాడు? మీరు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. కానీ భౌతికంగా వారు జీవనాన్ని సాగిస్తూనే ఉన్నారు. ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు, చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఆ చచ్చిన స్థితిలో ఉన్నటువంటి ఆదాము సంతానం అందరినీ దేవుడు కరుణించాలనుకున్నాడు. ఆ కరుణించి వారికి మరలా ఒక జన్మను ప్రసాదించాలనుకున్నాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో మరి చెబుతాడు. దయచేసి పేతురు రాసిన మొదటి పత్రిక, దయచేసి మొదటి అధ్యాయము 3-4 వచనాల్లో ఉంటున్న లేఖన భాగాన్ని చూసినట్టయితే, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియో నిర్మలమైనదియో వాడబారదునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా జన్మింపజేశాడు. తన విశేషమైన కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. మనము జన్మింపబడ్డాము, మరలా జన్మింపబడిన మనమందరము నిత్య మోక్ష రాజ్య వారసులము. ఎలా అయ్యాము అంటే, అక్కడ 19వ వచనము చూడండి. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు అన్నాడు. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, ఆ గొర్రెపిల్లకు ఉన్నటువంటి రక్తము ఎటువంటి రక్తమట? అమూల్యమైన రక్తము అనగా అని దానిని వివరిస్తూ ఉన్నాడు. నిర్దోషమైన రక్తము అన్నాడు. ఆ తర్వాత నిష్కలంకమగు రక్తము, అమూల్యమగు రక్తము అనగా నిర్దోషము నిష్కలంకము అని ఎందుకు చెబుతున్నాడో తెలుసా? ఆదాము పిల్లలముగా మనందరిలో కలంకమైన రక్తమే ఉన్నది, దోషము కలిగిన రక్తమే ఉన్నది. దాని నుండి ఎవరిని కూడా మనం రక్షింపలేము, మనం విడిపించలేము. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. రక్తము తప్పకుండా చిందించాలి. ఆ రక్తము పరిశుద్ధమైన రక్తమై ఉండాలి, నిర్దోషమైన రక్తమై ఉండాలి, నిష్కలంకమకు రక్తమై ఉండాలి. ఆ రక్తము చేత దేవుడు మనల్ని విమోచించాడు. ఆ విమోచన కొరకే దేవుడు లోకమును ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశించడానికి వీలుండదు పిల్లలు, నశింపక నిత్య జీవము పొందున్నట్లు అన్నాడు. ప్రభునందు ప్రియులరా, తన విశేషమైన కనికరము చొప్పున ఆయన మనల్ని బ్రతికించాడు. ఎలా బ్రతికించాడంటే, అమూల్యమైన రక్తమును మన కొరకు కార్చాడు. దయచేసి అదే మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి అధ్యాయము, దయచేసి 22-23 వచనాల్లో చూసినట్లయితే, మీరు క్షయ బీజము నుండి గాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మనం ఎలా పుట్టింపబడ్డాము? దేవుని వాక్యమూలమగు అక్షయ బీజము నుండి మనము పుట్టింపబడ్డాం. ఈ రెండవ జన్మ అనుభవంలోనికి దేవుని వాక్యం అనే అక్షయ బీజము మనలో నాటాడు దేవుడు. హల్లెలూయా. సువార్తను నమ్మి మనము బాప్తిస్మం పొందాం, నమ్మి రక్షణ పొందాము ప్రియుల. ఆయన రక్తమును ఆశ్రయించాము. ఆయన రక్తమందలి విశ్వాసం ఉంచిన వారు నశించరు ప్రియుల, నశింపక నిత్య జీవము పొందునట్లు అన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాము. నశించిపోతున్న మానవాళిని రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన దోషములను బట్టి సిలువలో బలి అయినాడు. దయచేసి 53వ యెషయా ప్రవచన గ్రంథము 53వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే అక్కడ చెబుతాడు. దయచేసి 6వ వచనము చూడండి.
మనమందరము గొర్రె వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలిగేను అన్నాడు. ప్రతివాడు తనకిష్టమైన త్రోవలో తొలగిపోతా ఉన్నాడు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన వారందరినీ మరలా సరైన మార్గములోనికి నడిపించడానికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. ఆయన వచ్చి మనకు విడుదలను అనుగ్రహించారు. నశించిపోతున్న మానవాళి, అక్కడ నేపథ్యము, ఆ మాట చెప్పడానికి నేపథ్యము మనం గమనించినట్లయితే, యెరికో అనే ప్రాంతములో ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి కనపడతాడు మనకు. దయచేసి 19వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టు, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ప్రభునందు ప్రియులరా, సుంకపు గుత్తేదారుడట. అదేవిధంగా ఆయనకు ఆయనను గురించి ప్రజలు ఇస్తున్నటువంటి సాక్ష్యము ఏంటి అంటే, తను పాపి అయిన మనుషుడని రాయబడింది. దయచేసి 7వ వచనంలో చూసినట్టయితే, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని వద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిది. సుంకపు గుత్తేదారుడు పాపి అయిన మనుష్యుడు అని ఒకరు చెప్పుకోవడం లేదు, అందరూ సాక్ష్యం ఇస్తా ఉన్నారు జక్కయ్యను గురించి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కన్నులెత్తి చూశాడు, ఆయనలో ఉంటున్న ఆసక్తిని కనుగొని, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది. వెళ్ళినప్పుడు ప్రజలందరూ సనుగుకున్నారు, ఈయన పాపి అయిన ఒక మనుషుని దగ్గరికి వెళ్ళాడు అని చెప్పేసి. వెళ్ళిన తర్వాత జక్కయ్య జీవితము మారిపోయింది. అక్కడికి వెళ్ళాడంతే. వెళ్ళిన తర్వాత ఏంది జక్కయ్య, నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అని ఏం అడగలేడు. ఇలా అన్యాయంగా ఎవరిని ఎందుకు దోసుకుంటున్నావు అని ఏం చెప్పలేదు. ఏం క్వశ్చన్ చేయలేడు. వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత సాధారణంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరి ఇంటి దగ్గరికైనా వెళితే ఆయన ఏం అద్భుతాలు చేస్తాడు, ఏం చెప్తాడు అని చెప్పేసి వినేవాళ్ళే ఎక్కువ మందిని చూస్తాం. కానీ జక్కయ్య ఇంట్లో అది వేరే రకంగా జరిగింది. ఎలా జరిగింది అంటే, యేసయ్య ఇంటికి వెళ్ళాడు. యేసయ్య ఏం చెప్పాలనో చెప్పడం లేదు. యేసయ్య ఖాళీ కూర్చున్నాం, కానీ జక్కయ్యని లేచి ఆయననే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకొనిన ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాడు. యేసయ్య ఎవరి ఇంటిలోనికైతే వస్తాడో వారిలో కలిగే అనుభవము మారు మనసు అనుభవం. హల్లెలూయా. ఎవరి జీవితంలోనికి యేసయ్య ప్రవేశిస్తాడో వారి జీవితములు మారిపోతాయి. ఎవరి జీవితంలోనికి, ఎవరి ఇంటిలోనికి యేసయ్య ప్రవేశిస్తాడో వారి జీవితము, వారి ఇల్లు అదే విధంగా ఉండదు. యేసయ్య జక్కయ్యను అడగలేదు, కానీ జక్కయ్యని నిలబడి తను చేసిన దోషములన్నింటినీ ఒప్పుకుంటున్నాడు. నేను ఎవని యొద్ద నేను అన్యాయముగా ఏదైనానో తీసుకొనిన ఎడల అంటున్నాడు. అంటే అన్యాయముగా అనేక మంది దగ్గర తీసుకున్నాడని అర్థము. తర్వాత నేను ఎవరి యొద్దనైతే అన్యాయముగా దేనినైనా తీసుకున్న ఎడల అతనికి 4 వంతులు నేను మరలా చెల్లించేదని అన్నాడు. 4 వంతులు చెల్లిస్తాను అంటే అన్యాయం చేసిననని తను తాను దేవుని ఎదుట ప్రజెంట్ చేసుకుంటున్నాను. నేను అన్యాయం చేశాను ప్రభువా అని చెప్పేసి, నేను ఎంతనైతే అన్యాయంగా ఆస్తి సంపాదించానో ఆ ఆస్తిలో సగము భాగము నేను బీదలకి ఇచ్చేస్తాను అంటున్నాను. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈనాడు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు అనేకులు. ఈరోజు యేసయ్య నా కాపరి అని ఆయనను వెంబడిస్తున్న వారు అనేకులు. కానీ వారిలో మారు మనసు అనుభవము కలగడం లేదు. కారణం ఏంటంటే, జక్కయ్య లాంటి అనుభవం ఇంకా వారి జీవితంలో రాలేదు. రక్షణ పొందుతున్నారు అనేకులు, కానీ
జక్కయ్యలాగా మారు మనసు మాత్రము పొందలేకపోతున్నారు. జక్కయ్యలాగా మారు మనసు అనుభవంలోనికి వారి జీవితాలను నడిపించుకోలేకపోతున్నారు. తాత్కాలికముగా యేసయ్య చెప్పిన మాటల మీద విశ్వాసం ఉంచుతున్నారు, కానీ శాశ్వతంగా దేవుని మాటల మీద విశ్వాసం ఉంచలేకపోతున్నారు. తాత్కాలికముగా యేసయ్యను వెంబడిస్తున్నారు. నా భర్త ఏమనుకుంటాడో, లేదంటే నా పిల్లలు ఏమనుకుంటారో, లేదంటే సమాజం ఏమనుకుంటారో అని చెప్పేసి దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా జక్కయ్య లాంటి అనుభవములో ఇంకా చాలా మంది క్రైస్తవ జీవితాలు ఇంకా మారలేవు. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ మార్పు చెందాలి ప్రియులారా. 2వ కొరింథీ పత్రికలో మనం చూసినట్లయితే 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17 మార్పును గురించి మాట్లాడతాడు. 18 వచనాలు చూడండి. ప్రభు ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును. మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వల్లే ప్రతిఫలింపచేయచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే ఏ పోలికగా మార్చబడుచున్నాము? దేవుని పోలికగా మార్చబడుచున్నాం. దేవుడు మార్పు చెందించడానికి ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. నశించి పోతున్న వారిని వెతికి రక్షించడానికి, శత్రువులుగా ఉంటున్న వారిని మిత్రులుగా చేయడానికి, ఈర్ష్య చేత నింపబడుతున్న వారిని ప్రేమ చేత అలంకరించడానికి, అవిధేయతలతో ఉంటున్న వారిని విధేయతలోనికి నడిపించడానికి, కఠినత్వంలో ఉంటున్న వారిని మృదుత్వంలోనికి నడిపించడానికి, మార్పు చెందించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మనము రక్షణ పొందిన మనము ఏ విధంగా మారాలి అంటే దేవుని పోలికగా మార్చబడుచున్నాము అంటున్నాడు. ఏమన్నాడండి? ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అంటున్నాడంటే మనము ఇంకా మార్పు చెందలేదని అర్థం, మార్పు అవసరమని అర్థం. మార్పు చెందకపోతే యేసు పోలిక రాదని అర్థము. యేసు పోలిక రాకపోతే దేవునితో మనము సాంగత్యము చేయలేము అర్థము. వివాహము దేవుడు చేసుకోలేడని అర్థము. ప్రభునందు ప్రియులారా, మనము అలంకరింపబడుతున్నాము, మార్చబడుచున్నాము. ఆ మార్పును కలగజేయడానికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు. మనల్ని సరైన మార్గములో నడిపించడానికి వచ్చాడు, క్రమంలోనికి నడిపించడానికి వచ్చాడు. రక్షణ పొందుతున్నాం మనం ఎంతవరకు మార్పు చెందుతున్నాం అనేది ప్రశ్నించుకోవాల్సిన అవసరము ప్రతిరోజు ఉంటుంది ప్రియులారా. ఎంతవరకు మార్పు చెందుతున్నాం? ఎంతవరకు మనం యేసు పోలికను సంతరించుకున్నాం? ఎంతవరకు మనము యేసయ్య యొక్క గుణ లక్షణములను సంతరించుకున్నాం అనేది ప్రశ్నించుకోవాలి. ఎఫెసీ పత్రిక 5 మొదటి వచనములో ఏం చెబుతాడు? మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అన్నాడు. మన నడుకలో మార్పు జరగాలి ప్రియులరా. హనోకు మార్పు చెందాడు. 65 ఏండ్లు దేవునితో కాకుండా లోకముతో నడిచాడు. 65 ఏళ్ల ప్రాయంలో దేవుని నమ్ముకున్నాడు. తన జీవితంలో మార్పు అనేది నిరంతరం కనబడింది. ప్రారంభంలో ఆయనతో నడుస్తున్నప్పుడు ఆయన దేవునికి ఇష్టడుగా లేడు. కానీ కొంతకాలం గడిచింది. కొంతకాలం గడుచుతున్న కొద్దీ దేవునికి ఇష్టడుగా మారిపోతూ 365 సంవత్సరాల ప్రాయంకి వచ్చేసరికి సంపూర్ణంగా దేవుడికి ఇష్టడుగా మారిపోయాడు. హెబ్రీ పత్రిక చూడండి దయచేసి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యము. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మనము దేవునికి ఇష్టలమనే సాక్ష్యము మనము పొందుకోవాలి. హనోకు దేవునికి ఇష్టడైన సాక్ష్యం పొందుకున్నాడు అని ఆ జ్ఞానము మన బుర్రలో నింపుకుంటే మనకు ప్రయోజనం ఏం లేదు. మన అలవాట్లలోనికి రావాలి, మన నడతలోనికి రావాలి, మన క్రియల్లోనికి రావాలి. హనోకు దేవునితో నడిచినప్పుడు నేనెందుకు దేవునితో నడవలేను?
అనే అనుభవంలో మనల్ని ప్రశ్నించుకోవాలి ప్రియులారా. అనొక మానవుడు నేను మానవుణ్ణే, అనొక నడవగలిగితే నేను కూడా నడవగలుగుతానని నమ్మాలి ప్రభునందు ప్రియులారా. క్రైస్తవులు ఎవరు కూడా తమను తాము తక్కువ వాళ్ళం అనుకోవద్దు ప్రియులారా. నా వల్ల కాదేమో, నేను చేయలేదేమో, నాకు అసాధ్యమేమో అని అనుకోవడానికి వీల్లేదు. ఆదాము పిల్లలమైన మనమందరము బలహీనులమే. ఈ లోకంలో ఉన్నంత వరకు మనం ఎంత పరిశుద్ధంగా జీవించినా, ఎంత ఉన్నతమైన స్థితిలో మనము జీవించినా మనము బలహీనులమే ప్రియులారా. దావీదు భక్తుడు, పరిశుద్ధాత్మ పూర్ణుడు, దీర్ఘదర్శి, దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు. కానీ ఒక బలహీన గడియలో చేయకూడని పొరపాటు చేసేశాడు. అంటే ఆదాము పిల్లలముగా మనము ఎంత ఆత్మను పొందుకున్నా, పరిశుద్ధాత్మ కృప వరాల చేత మనము నింపబడిన మనము ఇంకా స్టిల్ బలహీనులమే. అయితే బలహీనులమైన మనల్ని దేవుడు బలపరచగలుగుతాడు పిల్లలు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అన్నాడు పౌలను. కాబట్టి దేవుని బలం మీద మనము ఆధారపడాలి, దేవుని శక్తి మీద ఆధారపడాలి. అందుకే పౌలు భక్తుడు ఏమన్నాడు? క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్మన్నాడు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో చూసినట్టయితే, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము అన్నాడు. ఎఫెసీ పత్రిక 6:10 వచనంలో చూడండి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నారు అంటే, మనము బలహీనులము కాబట్టి. ఈ బలహీనులమైన మనము బలవంతులము కావాలంటే యేసయ్య మీద ఆధారపడడం నేర్చుకోవాలి ప్రభునందు ప్రియులారా. ఈరోజు మార్పు దేవుడు కోరుతున్నాడు. సమాజంలో మార్పు జరగాలి, సార్వత్రికంగా మార్పు జరగాలి. అన్నిటికంటే ముఖ్యముగా వ్యక్తిగత జీవితంలో రక్షణ పొందిన ప్రతి వ్యక్తి జీవితంలో దేవుని పోలికగా మార్చబడే అనుభవము ప్రతి ఒక్కరిలో కలగాలి ప్రియులారా. ఎఫెసీ పత్రికలో చెబుతాడు కదా, మనము సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఇలాగో నియమించెను అన్నాడు. ఎలాంటి సంపూర్ణత సంతరించుకోవాలి? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగునట్లు అన్నాడు. అంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనము కలిగి ఉండాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంకా మనకు లేదని అర్థం ప్రభునందు ప్రియులారా. ఈ సమాజంలో మార్పు అనేది ఎప్పుడు సంభవిస్తుంది అంటే, వ్యక్తిగతంగా మనము మారినప్పుడు. హల్లెలూయా. వ్యక్తిగతంగా మనం మారాలి. వ్యక్తిగతంగా మనం మారకుండా సమాజము మారాలని మనం కోరుకోవడం బుద్ధిహీనత అవుతుంది, మూర్ఖత్వం అవుతుంది ప్రియులారా. కాబట్టి వ్యక్తిగతంగా మనము మార్పు చెందాలి. యేసయ్య మనలోనికి రావాలి, యేసయ్య మనలో నివాసం చేయాలి, ఆయన మనలో సంచరించాలి. ఆయన మనలో నివాసం చేసినప్పుడు, ఆయన మనలో సంచారం చేస్తున్నప్పుడు మన బ్రతుకులు మారుతాయి ప్రియులారా. మార్పు చెందుతాయి. మనము మార్చబడతాము, దేవుని పోలికగా మార్చబడతాము. దేవుడు మన జీవితంలోనికి, మన ఇంటిలోనికి రావాలి. జక్కయ్య ఇంటిలోనికి వచ్చాడు, జక్కయ్య జీవితం మారిపోయింది. ఈనాడు క్రైస్తవులను పిలువబడుతున్న వారు అనేకులు ఉన్నారు, కానీ జక్కయ్యలాగా వారు తమ సాక్ష్యమును ఇవ్వలేకపోతున్నారు. ఇది దేవుడికి ఉన్నటువంటి బాధ ప్రభునందు ప్రియులారా. దేవుడు రక్షించుకున్నాడు, ఇంకా ఆయన బాప్తిసం పొందాడా జక్కయ్య? సువార్త ప్రకటింపబడ్డదా ఆయన అనుకో? జస్ట్ యేసయ్య ఆయన ఇంట్లోనికి వచ్చాడు, ఆయన ఇంటిలోనికి రావడమే మార్పు సంభవించింది. ఈనాడు రక్షణ పొందారు. అనేక వేల ప్రసంగాలు, వందల ప్రసంగాలు వింటున్నారు, కానీ నడతలలో, ఆలోచనలో, క్రియలలో, తలంపుల్లో, దేవుని చిత్తమును గురించిన ఆలోచనలో ఏమాత్రము మార్పు అనేది కనబడట్లేదు. క్రైస్తవులను చూసి లోకము ఆశ్చర్యపడుతుంది. అరే, వీరు క్రైస్తవులు అని చెప్పుకుంటారు, ఇంత దారుణంగా బ్రతుకుతున్నారు ఏంటని. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవులు అంటేనే పరిశుద్ధులు కాదు. తమ పరిశుద్ధతను కాపాడుకోవడానికి లోకంలో కూడా చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. లోకంలో ఇప్పుడు క్రైస్తవులు అంటే, ఇక్కడికి వచ్చినారంటే పరిశుద్ధులు అంటే ఇక బయట ఉన్న వాళ్ళందరూ అవలగాలు కాదు. బయట వాళ్ళు కూడా తమ భర్తలకు లోబడే వాళ్ళు ఉన్నారు, తమ భార్యలను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, తమ పిల్లలను సరైన క్రమములో పెంచే వాళ్ళు ఉన్నారు, అన్యాయం చేయని వాళ్ళు ఉన్నారు, యథార్థంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. ప్రభునందు ప్రియులారా,
ఒక టైం వరకు. కానీ ఆ లిమిట్స్ మించిన అనుభవంలో మన జీవితాలు ఉండాలని దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. లోకం ఒక మంచిని అనుసరిస్తున్నారంటే అంతకంటే అధికమైన మంచి మనలో కనబడాలి. లోకం ఒక విషయంలో న్యాయంగా నడుచుకుంటారు, అంతకంటే న్యాయమైన పద్ధతులు మనకు ఉండాలి. లోకమును మనము జడ్జి చేసే విధంగా మన బ్రతుకులు ఉండాలి పిల్లలు. లోకము ఈరోజు క్రైస్తవ్యమును జడ్జి చేస్తూ ఉన్నారు. క్రైస్తవంలో ఏకత్వం లేదంటున్నారు. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవం బలహీన పడడానికి విభిన్నమైన డినామినేషన్లే కారణం అంటున్నారు. ఒకే బైబిల్ పట్టుకుంటారు కానీ విభిన్నమైన బోధలు. ఒకే బైబిల్ పట్టుకుంటారు, విభిన్నమైన విశ్వాసాలు. ప్రభునందు ప్రియులారా, కారణము ఏంటి అంటే ఇంకా యేసయ్య మన ఇంట్లోకి రాలేడు, బయటనే ఉన్నాడు. ఇంకా తలుపు తడుతూ ఉన్నాడు. నా స్వరము విని ఎవడైతే తలుపు తీస్తాడో నేను వాని దగ్గర నివాసం చేస్తానని. ప్రభునందు ప్రియులారా, రక్షణ పొందగానే సరిపోదు. రక్షణ పొందగానే మనకు ఇంకా అన్నీ వచ్చేసాయని అనుకోవడానికి వీల్లేదు ప్రియులారా. రక్షణ పొందిన మనము లోగడమని చెప్పుకున్నాం. బయట ఉన్న మట్టి కుమ్మరి వాని ఇంటి ఆవరణంలోనికి వచ్చామంతే. ఆ వచ్చిన తర్వాత కూడా ఆ మట్టిలో ఇంకా చెత్త ఉంటుంది, రాళ్ళు ఉంటాయి. అవన్నిటిని ఏం చేయాలి? అవన్నీ వేరు చేయాలి. తర్వాత ఆ మట్టిని తడిపి దాన్ని కాటుకలాగా చేయాలి. చేసిన తర్వాతనే అది సారె మీదకి వెళ్తుంది. రక్షణ పొందగానే సారె మీదకి వచ్చినాను అనుకోవడానికి లేదు. రక్షణ పొందగానే సారె మీదకి వస్తే మనలో ఇప్పుడు రాళ్ళు, చెత్త అవన్నీ ఉన్నాయనుకో, సరైన క్రమంలో కుండ తయారవుతుందా? పాత్ర తయారు కాలేదు. ఇవన్నిటిని మనము విసర్జించాలి. మనలో మార్పు దేవునికి కనపడాలి, లోకమును కనపడాలి, నీ కుటుంబానికి కనపడాలి. నీ వ్యక్తిగతంగా నేను మార్పు చెందుతున్నాను అనే మనసాక్షి నిన్ను గురించి నీ మనసాక్షి సాక్ష్యం ఇవ్వగలగాలి. ప్రభునందు ప్రియులారా, అలా సాక్ష్యం ఇవ్వగలగాలి అంటే మనస్సాక్షికి కల్మషము తోచకుంటున్నట్లుగా మనము దేవుని దగ్గరికి రావాలి. దయచేసి హెబ్రీ పత్రికలో చెప్తాడు కదా, మనస్సాక్షికి కల్మషము తోచకుంటున్నట్లు ప్రోక్షింపబడిన, దయచేసి హెబ్రీ పత్రిక ఎలా చేయాలన్నట? యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. దేవుని సన్నిధానమునకు మనము యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానానికి చేరుదాము అంటున్నాడంటే, యథార్థమైన హృదయం లేకుండానే చాలామంది దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నారు. ఏదో ఆదివారం కదా, ఆయన ఏదో చెప్పుకుంటాడు, మనం ఏదో కొద్దిసేపు వినేసి వెళ్ళిపోయే పరిస్థితి మారాలి ప్రియులారా. ఆ మార్పు మన వ్యక్తిత్వంలో నిరంతరము సంతరించుకున్నాడు. ఈరోజు దేవుడు మనతో ఈ మాట మాట్లాడుతున్నాడంటే, ఈరోజు మాట్లాడుతున్న మాట నా జీవితానికి అత్యవసరమైనది అని గ్రహించాలి. ఆ అనుభవంలోనికి రావాలి. ఆ అనుభవం నీలో లేనంత వరకు దైవజనుడు వేల కాదు లక్షల ప్రసంగాలు చేసినా ఏటి నీళ్ళలో గులకరాళ్ళలాగానే పరిస్థితి ఉంటుంది. ఏటి నీళ్ళలో గులకరాళ్ళు ఉంటాయి. అది ఏళ్ల తరబడి ఆ నీళ్ళలోనే ఉంటుంది, కానీ ఆ నీళ్ళు లోపలికి పో. ప్రభునందు ప్రియులారా, అట్లనే క్రైస్తవులు చాలా వరకు దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నారు, కానీ మాటలో మార్పు లేదు, ప్రవర్తనలో మార్పు లేదు, క్రియల్లో మార్పు లేదు, దేవుని సంకల్పం విషయంలో బాధ్యత లేదు. ఏదో మామూలుగా రక్షణ పొందాను కాబట్టి దేవుని సన్నిధానానికి వెళ్ళాలి, ఆదివారం మనం తప్పకుండా పళ్ళ తీసుకున్నాలని దేవుడు చెప్తున్నాడు కాబట్టి తీసుకోవాలి. ఇది సరిపోదు ప్రియులారా. ఇది కాదు దేవుడు కోరుకుంటుంది. నీవు ఆయన పోలికగా మార్చబడాలి. హల్లెలూయా. దేవుని పోలికగా మార్చబడాలి. దేవుని పోలికగా మార్చబడాలంటే నీ మనసు మారి నూతనము కావాలి. హల్లెలూయా. మనసు మారిపోవాలి. అందుకే రోమాపత్రిక 12లో ఏం చెప్తాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసులు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందాలి. రూపాంతరం పొందుడి అంటున్నాడంటే ఏ రూపాంతరము? మన పోలిక పోవాలి, దేవుని పోలిక రావాలి. ప్రభునందు ప్రియులారా,
కాబట్టి మన జీవితంలో మనము మార్పు చెందుతూ ఉండాలి. ఆదాము పిల్లలముగా ఒకప్పుడు అవిధేయుని పిల్లలముగా ఉన్నాము. యేసు రక్తములో మనము విమోచింపబడ్డాం, యేసు రక్తములో కడగబడ్డాం, ఆయన వాక్య బీజమునకు మనము జన్మించాం. వాక్య బీజమునకు జన్మించిన మనము దేవుని పోలికగా మార్చబడకపోతే దేవుడు మనల్ని గురించి చింతిస్తాడు, మనల్ని గురించి గాయపడతాడు. పిల్ల మాట్లాడేవన్నీ అబద్ధాలు, కానీ బైబిల్ పట్టుకొని తిరుగుతాం. ప్రయోజనం ఏంటి? మాట్లాడేవన్నీ దేవునికి ఆయాసం కలిగించేవి, బైబిల్ సంకలు పెట్టుకొని తిరుగుతున్నాం. ప్రయోజనం ఏంటి? చేసే కార్యములన్నీ దేవునికి అవిధేయమైన కార్యాలు, దేవుడు దుఃఖపడే కార్యాలు. మళ్ళీ క్రైస్తవులు పేర్లు పెట్టుకుంటారు. ప్రభునందు ప్రియులారా, ఈ అనుభవము నుండి మనము విడిపింపబడాలి. దేవుడు నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. నశించిపోతున్నటువంటి జక్కయ్య, యేసయ్య ఎప్పుడైతే జక్కయ్య ఇంటిలోనికి వచ్చాడో అతని జీవితం మారిపోయింది, ఆయన గురి మారిపోయింది, ఆయన డెస్టినేషన్ మారిపోయింది. ఒకప్పుడు పాపిగా ఉన్నాడు, పాపిగా ఉన్నప్పుడు మరణిస్తే ఎక్కడికి పోతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. కానీ ఎప్పుడైతే మార్పు చెందాడో, ఎప్పుడైతే మారు మనసు కలిగిందో, ఎప్పుడైతే తను తాను తగ్గించుకున్నాడో, దేవుని ఎదుట ఎప్పుడైతే నిలబడి తన పాపాలను తాను ఒప్పుకున్నాడో, ఆయనలో సరి అయిన పరిస్థితి దేవుడు కలుగజేశాడు. ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. అంతకుముందు పాపి అయిన ఒకడన్నారు అందరూ. దేవుడేమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు అంటే అబ్రహామును ఎందుకు గుర్తు చేస్తా ఉన్నాడు అంటే, అబ్రహాము దేవునికి విధేయుడు. హల్లెలూయా! అబ్రహాము దేవునికి విధేయుడు కాబట్టి ఇతడు అబ్రహాము కుమారుడు అంటే విధేయుని కుమారుడు అని అర్థం. దేవుడు చెప్పినట్లు చేసే కుమారుడు అని అర్థము. ప్రతికూలతలో కూడా దేవుని నమ్మేవాడని అర్థము. నిరీక్షణకి ఆధారం లేని పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడేవాడని అర్థము. ప్రభునందు ప్రియులారా, అనేకమైన అర్థాలు ఉన్నాయి. అబ్రహాము కుమారుడు అంటే అనేకమైన అర్థాలు ఉన్నాయి పిల్లరా. అబ్రహాము విశ్వాసమునకు విశ్వాసులందరికీ తండ్రి అని రాయబడింది. అంటే అబ్రహాములాగా విశ్వాసము కలిగిన వాడని అర్థం. ప్రభునందు ప్రియులారా, అబ్రహాములాగా దేవుని మాటకు వాడని అర్థం. కాబట్టి అటువంటి మార్పు మనలో కలగాలి. మనము అబ్రహాము కుమారులము కావాలి. ఒకప్పుడు నశించిపోతున్న మన మీద దేవుడు కనికరము చూపాడు. తన విశేషమైన కనికరమును చూపి ఆయన మనలను మరలా జన్మింపజేశాడు. ఒకప్పుడు నరకపాత్రులము, శత్రువులము, అవిధేయులము, దేవుని ఉగ్రత పాత్రులము, దేవునికి దూరస్తులము, దేవుడు లేని పరజనులము అయినటువంటి మనము, మన పరిస్థితిని దేవుడు చూసి మన మీద దయగన్నాడు, దయ చూపాడు. ఆయన కరుణించి మన కొరకు ఆయననే దిగి వచ్చి మన కొరకు సిలువలో మన నిమిత్తము బలి అయినాడు. ఆయన బలి అయిన కారణాన్ని బట్టి, ఆయన చిందించిన రక్తమునందు విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి మనకు రక్షణ కలిగింది. రక్షింపబడిన మనమందరము దేవునికి ప్రియులముగా బ్రతకాలి. క్రీస్తు యేసునకు కలిగిన మంచి మనస్సు మనము కలిగి ఉండాలి. ఎంతసేపు నేను, నా జీవితం, నా కుటుంబము, అందుకొరకు మనం ఈ లోకానికి రాలేదు, అందుకొరకు రక్షింపబడలేదు. ప్రియుల చాలా మంది ప్రియులరా, దేవునికి దుఃఖము కలిగించే వాళ్ళే ఎక్కువ. క్రైస్తవ సమాజం, క్రైస్తవులకు అవతల ఉన్న వాళ్ళు, క్రైస్తవ్యంలో అవతల ఉన్న వారిని గురించి దేవుడి చింత లేదు ప్రియుల. ఎందుకంటే వారందరూ దుష్టుని ఆధీనంలో ఉన్నారు. వారు ఏది చేసినా కానీ తాత్కాలికంగా కొంతవరకే చేయగలుగుతారు, మంచి చేయగలుగుతారు, కానీ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏదైనా చేయగలుగుతారు, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ అన్నింటిని దాటుకొని మనము చేయగలుగుతామని దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. రక్షింపబడిన మనమందరము మన బ్రతుకులను సరిచేసుకునాలి. నిరంతరము దేవుని పోలిక నాలో ఏదైనా వస్తున్నదా అని ప్రతిదినము మనల్ని మనము పరీక్షించుకోవాలి. విచిత్రం ఏంటంటే, పలానోడు ఇట్లా, పలానా ఇట్లా అని ఎన్నో మాటలు మాట్లాడుతున్నాం. కానీ నా జీవితం ఏంటి అని మాట్లాడుకునే పరిస్థితి ఎక్కడ కనబడట్లేదు పిల్లలు. అందుకే ఏమన్నాడు తెలుసా? తను తాను పరీక్షించుకున్న వాళ్ళను అన్నాడు. తను తాను పరీక్షించుకున్న వాళ్ళని ఎందుకు చెబుతున్నాడు అంటే, ఉంటున్న వాళ్ళందరూ ఇతరులను పరీక్షించే క్రమంలో పనిలో పడ్డారు. కాబట్టి ఎవడు నా శరీరంలో తినాలనుకుంటున్నాడు, ఎవడు నా రక్తము త్రాగాలనుకుంటున్నాడు, వారందరూ ఏం చేయాలి? తమ్మును తాము పరీక్షించుకున్న వాళ్ళని అన్నాడు. మొదటి
కొరింథీ పత్రిక 11వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము దయచేసి 28వ వచనము చూడండి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇంతకుముందు పాత రోజుల్లో చాలా కాలము క్రింద ఎలాంటి పరిస్థితులు అంటే దైవజనుడు మాట్లాడుతున్నాడంటే ఆ మాటకు ప్రతి ఒక్కరు లోబడేవాళ్ళు. అది దైవజనుని మాట కాదు, దేవుని మాట అని నమ్మకం. ఇప్పుడు ఏమైపోతుందంటే దైవజనుడు చెప్పుకుంటాడు అని మాట్లాడుకునే విశ్వాసుల గుంపు తయారైపోయింది పిల్లలు. ఆయన ఎన్నో చెప్తాడు, మనం అవి చేయాలన్నా ఏంది అనుకుంటున్నాడు. ఎన్నో మాట్లాడతాడు, అవన్నీ మనం చేయాల్సిన అవసరం ఏం లేదులే. ప్రభునందు ప్రియులారా, నీవు సంపూర్ణురాలి కావాలి అంటే తప్పకుండా దేవుడు నియమించిన పద్ధతిని అనుసరించాల్సిందే. నీకు వేరే ఆప్షన్ లేదు. ఆయన పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి పొందినట్లు ఆయన కొందరిని అపోస్తులను గాను, ప్రవక్తలను గాను, సువార్థికులను గాను, కాపరులు గాను, ఉపదేశకులను గాను నియమించాడు. కాబట్టి వీళ్ళలో ఎవరిని నీవు నిర్లక్ష్యం చేసినా దేవుని పోలిక నీకు రాదు. జాగ్రత్తగా గుర్తుంచుకున్నాలి. దైవజనుడు అంటే గౌరవం ఉండాలి. దైవజనుడు అంటే అపారమైన ప్రేమ ఉండాలి. అపారమైన గౌరవమును మనము కలిగి ఉండాలి. దుష్టుడైన అపవాది ఏం చేస్తాడంటే దైవజనుని పట్ల అభద్రతా భావాన్ని కలగజేస్తాడు. ఏం పర్వాలేదులే, మనతోనే ఉంటాడు కదా, మన ముందే కళ్ళ ముందేనే ఉన్నాడు కదా అని ఆ ఆలోచన పుట్టిస్తాడు. అప్పుడు ఏమైపోతుందంటే వీడు మనలోనే ఒక్కడు కదా అనుకుంటాడు. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే ఆ ఆలోచన వస్తుందో అప్పుడు దైవజనుడు చెప్పిన మాటలు మన మనసులోనికి రావు, కేవలం మన బుర్రలోనికి వచ్చి ఆగిపోతాయి. మన హృదయాన్ని తాకగలగాలి అంటే దైవజనుడు మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడు మాట్లాడుతున్నాడని నమ్మగలగాలి కదా. హల్లెలూయా. ఈ మాట ఎందుకు చెబుతున్నాడని తెలుసా? మీరు నన్ను గౌరవించాలనో లేదంటే మీరు నన్ను ప్రేమించాలనో నేను చెప్పట్లేదు, మీరు నష్టపోవద్దు అని చెప్తున్నాను. హల్లెలూయా. నాకు దేవుడు ఒక డ్యూటీని అప్పగించాడు, నేను అది సక్రమంగా చేస్తున్నాను అనేది నేను లెక్క చెప్పుకున్నాను. మీకు దేవుడు ఒక డ్యూటీని అప్పగించాడు, మీరు సక్రమంగా చేస్తున్నారా లేదా అనేది జాగ్రత్తగా చూసుకోనమని చెబుతున్నాను మాత్రమే, అంతేగాని అరే ఇదేదో అన్నకేదో రెస్పెక్ట్ దొరకట్లేదని చెప్పేసి చెప్తున్నాడని కాదు. అది కానే కాదు పిల్లలు. నన్ను గౌరవించినా గౌరవించకపోయినా దేవుని వాక్యాన్ని గౌరవించండి. మనుషుల దయను నేను సంపాదించుకున్నట్టుగా అనుకుంటే నేను ఓఫిర్ మినిస్ట్రీస్లో సేవకు వచ్చేవాడిని కాదు. ప్రభునందు ప్రియులారా, నా అసిస్టెంట్స్గా పనిచేసిన వాళ్ళు ఈరోజు 4 లక్షల పై శాలరీస్ తీసుకుంటున్నారు. నేను అదే కంపెనీలో 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతుంది నేను జాబ్ రిజైన్ చేసి. ఒకవేళ నేను డబ్బు మీదనే ఒకవేళ దృష్టి పెట్టి ఉంటే ఈరోజు నేను ఒక కాంట్రాక్టర్ అయిపోయేవాడిని, లేదంటే కనీసం అట్లీస్ట్ 10 lakhs శాలరీ పర్ మంత్ ఉంటుండే. ప్రభునందు ప్రియులారా, అదంతా ఈ లోకములో ఉన్నంత వరకే. ఈ లోకములో దేవుడు నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు, రక్షణ జీవితం ఇచ్చాడు, నన్ను రక్షించుకున్నాడు. అనేక మందిని నేను రక్షణలోనికి నడిపించడానికి నేను ప్రయాసపడతానని దేవుని సన్నిధానంలో చేరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడి నన్ను సేవకు పిలిచాడు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి దేవుని వాక్యము మీద మన దృష్టిని కేంద్రీకృతం చేయాలి. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనే దాని మీద దృష్టి నిలపాలి. ఎవరైతే ఆ దృష్టి నిలుపుతారో వారు తప్పకుండా మార్పు చెందుతారు. ప్రియులారా, జక్కయ్య మారాడు, నీ జీవితం మారిందని నేను డైరెక్ట్గా అడుగుతున్నాను ప్రతి ఒక్కరిని. జక్కయ్య ఇంట్లోకి యేసయ్య వచ్చాడు. ఈరోజు మన ఇంట్లో మన బైబిల్ ఉంది. బైబిల్ మన ఇంట్లో ఉన్నదంటే యేసయ్య మన ఇంట్లో ఉన్నాడని అర్థం. ప్రభునందు ప్రియులారా, బైబిల్ ఇంట్లో ఉంటుంది కానీ బైబిల్ ప్రకారంగా జీవించలేము. బైబిల్ ఇంట్లో ఉంటుంది కానీ బైబిల్ చెప్పబడిన మాటల ప్రకారంగా మనము మన బ్రతుకులను కట్టుకోలేము. కారణం ఏంటి అంటే ఇంకా నీ మీద నువ్వు ఆధారపడుతున్నావు అని అర్థం, స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావు అని అర్థము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్వబుద్ధిని ఎప్పుడైతే ఆధారం చేసుకుంటావు నీ జీవితంలో నువ్వు ఎంత ప్రయాసపడినా ముందుకు వెళ్ళలేవు. సైకిల్ తొక్కుతుంటావు కానీ సైకిల్ స్టాండ్ తీయకుండా సైకిల్ తొక్కినట్టు ఉంటుంది.
పై తిరుగుతుంటుంది కానీ ముందుకు పోలేదు. ఎందుకంటే స్వబుద్ధిని విడిచిపెట్టలేవు కనుక. అలా చాలామంది కనబడతారు పిల్లలు. దేమా ఇహలోకంలో స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళిపోయిన అన్నాడు. 30,000 నాణాల కొరకు యేసయ్యను అప్పగించుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలుకు వ్యతిరేకముగా బిలాము ప్రవచనాలు చెప్పడానికి పూనుకున్నాడు. కారణం ఏంటి? స్వబుద్ధిని విడిచిపెట్టలేదు. కోరహు అనుకున్నాడు, మోషే కింద నేను భయపడేది, ఆనకంటే నేను సరిగ్గా మాట్లాడగలుగుతాను, ఆనకంటే నాకు జ్ఞానం ఉన్నది అనుకున్నాడు. ఈనాడు కోరహు అని పేరు పెట్టుకున్నాడు, ఒకడని దొరుకుతాడా? కానీ మోషే అని పేరు పెట్టుకున్నాడు, కోట్ల మంది ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి మనల మీద మనము ఆధారపడడం మర్చిపోండి, విడిచిపెట్టండి. దేవుడు నన్ను మార్పు చెందించడానికి నన్ను రక్షించాడు, కాబట్టి నేను మార్పు చెందుతాను, సంపూర్ణురాలిని అవుతాను అనుకున్న వాళ్ళు మాత్రమే బైబిల్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళండి. లేకపోతే బైబిల్ని బయటకు ఇచ్చి ఎవరికైనా ఇచ్చేయండి. ప్రభునందు ప్రియులారా, ఇన్ని రోజులు వాక్య పరిచర్య ఉంటున్నారు, ఇంకా రక్షణ పొందని వారు రక్షణ పొందడం లేరు. రక్షణ పొందిన వారేమో తన స్వబుద్ధిని విడిచిపెట్టడం లేదు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి మార్పు జరగాలి. దైవజనుడు ఒక మాట చెప్పినాడంటే అది దేవుని మాటగా మనము విశ్వాసం ఉంచితే మన హృదయంలో, మన జీవితాల్లో మార్పు కనబడుతుంది. ఆదివారం కదా ఆయన మాట్లాడతాడు. మనం చేద్దాం అనుకుంటే దేవుడు చేసేది మనం చూడాల్సి వస్తుంది. హల్లెలూయా. భయపెట్టడానికి కాదు. ప్రభునందు ప్రియులారా, నేను సమీపముగా ఉండి వాడను మాత్రమే కాదు, నేను దూరముగా ఉండేవాడను కూడా అన్నాడు. హల్లెలూయా. దేవుడు సమీపముగా ఉన్నప్పుడే, రక్షణ మనకు సమీపముగా ఉన్నప్పుడే దానిని మనము హత్తుకోవాలి. హల్లెలూయా. దేవుడు సమీపముగా ఉన్నప్పుడే మనం హత్తుకోవాలి. ఎందుకు యాకోబుకు ఇంకా అవకాశం ఉండకుండానా యేసయ్య పాదాలను పట్టుకోవడానికి? యబ్బుకు రేవు దగ్గరనే ఎందుకు నన్ను దీవించేంత వరకు నేను విడిచిపెట్టను అని ఎందుకు పోరాటం చేసినాడంటే అదే అనుకూల సమయము, హల్లెలూయా అని నమ్మాడు. ప్రభునందు ప్రియులారా, ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మీరు రక్షింపబడతారు. విశ్వాసం ఉంచిన మీరందరూ ప్రభు అయిన యేసు మీద ఆధారపడండి. ఆయన మనల్ని సంపూర్ణ సిద్ధిలోనికి నడిపిస్తాడు. కాబట్టి నశించిపోతున్నాం, మనల్ని దేవుడు రక్షించడానికి పూనుకున్నాడు. రక్షింపబడ్డాము, ఆయన పోలికగా మార్చబడదాం. దేవుడు అటువంటి కృప సహాయము మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. ఒక్క మాట దేవుని సన్నిధానములో మనల్ని మనము పరీక్షించుకుందాం. కొద్దిసేపు దేవా, నీ ముఖకాంతిలో నా బ్రతుకును తెలియపరిచారు, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నేను ఎలా ఉన్నానో నాకు స్పష్టంగా నాకు అర్థమయ్యేటట్లుగా మీరు బోధించారు, నీకు స్తోత్రం. నిజమే ప్రభువా, ఎన్నో మాటలు వింటున్నాను నిన్ను గురించి, కానీ ఇంకా రక్షణ పొందలేదు. ఏదో తాత్కాలికంగా నా శరీరాశలను, నా నేత్రాశలను తాత్కాలికముగా సిలువకు అప్పగించుతున్నాను, కానీ అనేక సార్లు మరలా తప్పిపోతూనే ఉన్నాను. ఎవరికి వారం స్వపరీక్ష చేసుకుందాం.